హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చుక్కకూర మీల్ మేకర్ కాంబినేషన్తో ఒక టేస్టీ కర్రీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా చుక్కకూర మీల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకును కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి 5 నిమిషాలు హాట్ వాటర్లో సోయా చంక్స్ను వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం పిండేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని సోయా చంక్స్ వేసుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోయా చంక్స్ వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి 2 టమాటోస్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ పుల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కారం వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న చుక్కకూర వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చుక్కకూరను కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూడండి, చక్కగా ఆకు మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. చూడండి, చక్కగా ఉడుకుతోంది కదా. ఒకసారి మిక్స్ చేసుకొని చివర్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చుక్కకూర సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి వీడియో నచ్చింది కదూ? ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.